సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం బెటర్ అనిపించిందా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెటర్ అనిపిస్తుందా మీ ఒపీనియన్? ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి మీకు పార్టీ తరపున కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. నానా పార్టీ మార్పు ఉండాలి, పార్టీలలో మార్పు కావాలి. ఆయన 10 సంవత్సరాలు చేసిండు. ఎట్లా చేసిండు? బాగా చేసిండు, పర్లేదా? అంటే మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు మీరు? చేశారు, ఆయనకు చేతనైనంత ఆయన చేశాడు. ఓకే, ఆయనకు చేతనైనంత ఆయన చేశారు. విమర్శించేంత మనం విమర్శించొద్దు, లోపాలు ఏమైనా చెప్పుకోవచ్చు, తప్పేముంది. లోపాలు వద్దు, విమర్శించొద్దు. ఆయన పని ఆయన చేసుకున్నారు. ఆయనకు ఎవరు చెప్పారు సమాధానం? ప్రజలు చెప్పారు. ఏమని? మార్పు కావాలి, ఈయనను కొంచెం పక్కకు పెడదాం అనుకున్నారు కదా, అదే జరిగింది. 100 రోజులు ఎన్ని చేస్తా అన్నారు, ఆల్రెడీ 4 నెలలు నడుస్తుంది. కొద్దిగా ఓపిక పట్టాలి కదా. ఓపిక పట్టాలి అంటే నేను కాంగ్రెస్ పార్టీ లేదు, నేను కూడా అంటాను. ఇప్పుడు సరే, ఆయన రేవంత్ రెడ్డి గారు ఏదో ఉద్వేగంలోనూ ఇంకో రకంగానూ కాదు, 33 నెలల్లో అన్ని చేసేస్తాం 100 రోజులు అన్నారు, కానీ జరగలేదు కదా. ఆయన ఏమనుకున్నాడంటే జరుగుతుంది చేస్తా అనేటువంటి ఉత్సాహం ఉంది ఆయనకు. ఆయనకంత ఇది ఉంది, ఏంటి జరుగుతుంది చేస్తా 100 రోజుల్లో చేస్తా అని అనుకున్నాడు. ప్రయత్నం చేస్తుండు, కొంచెం ఓపిక పడదాం మనం కూడా. చూద్దాం, ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేయకపోతే అప్పుడు ఎలాగ ప్రజలు కేసీఆర్ గారిని అట్లా పక్కన పెట్టారు. ఆయన చేయకపోతే అనేది కాకుండా చేయించుకుందామంటే అంటే ఏమనంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఖజానా ఖాళీ అయిపోయింది, ఏమి లేదు అంటున్నారు. ఆయన ఉన్నాడు కదా మోడీ, ఇప్పుడు ఆయన చేస్తాడు. మోడీ సహాయం చేస్తాడంటారా? చేయడమడి. మోడీ సహాయం చేయకుంటే ప్రభుత్వం ఎట్లయితే? మోడీ సహాయం చేస్తాడు. ఇప్పుడు పార్టీలన్నీ లాస్ లో ఉన్నాయి అనే కదా ఈ బీజేపీకి ఓటేయమనేది. అందరూ ఎంపీలు ఎక్కువ స్థానాలు గెలవాలి, ఆయనను ఎక్కువ స్థానాలు గెలిపిస్తే ఆయన హెల్ప్ ఉంటది మోడీది అనే కదా.